ప్రొడ్యూసర్కి హీరోని చూస్తే ధైర్యం, ఈ హీరోతో సినిమా తీస్తే నా బడ్జెట్ రికవర్ అవుతుందని, అలాగే హీరోకి డైరెక్టర్ని చూస్తే ధైర్యం, ఇతనితో సినిమా తీస్తే నాకు హిట్ వస్తుందని. డైరెక్టర్కి మాత్రం మీలాంటి ఆర్టిస్టులను చూస్తే మాత్రం ధైర్యం వస్తుంది. ఎందుకంటే బాలాగారు మీరు నన్ను చంపేస్తే మీకు ఆనందమా? లేదు, అలా చంపడానికి కాదు. అంటే మీరు మీలాంటి ఆర్టిస్టులు ఆ సీన్లో ఉంటే ఆ సీన్ పండుతుంది, సినిమా కూడా హెల్ప్ అవుతుంది. క్లైమాక్స్ అయినా మధ్యలో ఇంటర్వ్యూ. అంటే మీ అభిప్రాయం అది. థ్యాంక్స్ మీకు అంత సదభిప్రాయం ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు థియేటర్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల అంత ఈజీ అవుతుందా? ఏ స్లాంగ్ అయినా ఈజీగా పలకడం, నటించడం? యూఆర్ రైట్. అంటే థియేటర్ ఆర్టిస్ట్ అవ్వడమే కాదు, నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి నా వాతావరణం అంతా ఇన్స్టిట్యూటే. నేను చిన్నప్పటి నుంచి పెరిగింది కూడా అంటే బహుశా చాలామందికి తెలియకపోవచ్చు, చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి మా ఫాదర్ దేవదాస్ కనకాల గారు మదర్ కూడా టీచర్స్. అయితే నేను పుట్టిన 6 నెలలకి నేను చెన్నై వెళ్ళాను. ఈ 6 నెలల తర్వాత పిల్లోడిని ఎక్కడికి తీసుకెళ్తుంది మా మదర్? క్లాసులకే తీసుకెళ్ళాలి కదా. కింద ఎక్కడో బొంతేస్తే అక్కడే పడుకొని ఉండేవాడిని, పాకుతుండేవాడిని. సో అప్పటి నుంచే నాకు క్లాసులు అలవాటు. సో అప్పటి నుంచి నేను అభిమన్యు టైపు లోపల నుంచి విన్నాను అని నేను అంటలేదు. కానీ కాకపోతే చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నాకు ఒక ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఒక 6 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి నాకు క్లాసులు తెలుసు, వింటున్నా. వాళ్ళతో పాటు చేయడం కూడా మొదలుపెట్టాను చిన్నప్పటి నుంచి, చాలా చిన్న వయసు నుంచి. అది కొన్ని ఏళ్ళు ప్రాక్టీస్ నాకు.